వెల్కమ్ టు టైమ్ 24/7. ఈ వీడియోలో ఆర్సీబీ సారథి రజత్ పటీదార్ తాలూకా ఆటతీరు గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ సీజన్లో అంటే ఈ 19th సీజన్లో రజత్ పటీదార్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఆడుతున్నారు. చాలామంది ప్లేయర్స్ ఎక్స్ట్రాడినరీగా ఆడుతున్నారు. సో పటీదార్ తాలూకా ప్రత్యేకత ఏంటనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో గతంలో కూడా చాలా సందర్భాల నుంచి మనకు 2021 నుంచి పటీదార్ ఐపీఎల్ ఆడుతున్నాడు ఆర్సీబీ తరఫున. అయితే ఈ సీజన్లో పర్టికులర్గా చూసినట్టయితే తాను చేస్తున్నటువంటి స్కోర్లో 78% ఆఫ్ ది రన్స్ అనేవి 4లు 6ల ద్వారా సాధిస్తున్నాడు. సో ఇప్పటిదాకా ఆర్సీబీ జట్టు 5 మ్యాచ్లు ఆడింది. ఈ 5 మ్యాచ్ల్లో రజత్ పటీదార్ 21 సిక్సర్లు బాదాడు. వేరే ఏ ప్లేయర్ కూడా ఈ సీజన్లో అన్ని సిక్సర్లు బాదలేదు. పటీదార్ పేరిటే ఉందన్నమాట. 24 సిక్సెస్ ఇన్ 5 మ్యాచెస్. సో ఒకసారి ఆ డీటెయిల్స్ చూసినట్లయితే ఎస్ఆర్హెచ్ స్పిన్నర్ ఈ మ్యాచ్ నెంబర్ 20 అనుకుంటా, ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 20 ఎస్ఆర్హెచ్తో జరిగినటువంటి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే వేసిన బౌలింగ్లో ఒక ఓవర్లో వరుసగా 3 బంతుల్లో 3 సిక్సర్లు కొట్టి సిక్సర్ల హ్యాట్రిక్ సాధించాడు రజత్ పటీదార్. అదే విధంగా 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 2 4లు 5 సిక్సర్లు బాదడంతో ఆర్సీబీ స్కోరు ఆ మ్యాచ్లో 200 పరుగులు చేరుకుంది. సో ఇది పటీదార్ కాంట్రిబ్యూషన్ అందులో చాలా ఎక్కువగా ఉంది. సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. ఏ బౌలర్లు అయినా పర్లేదు అన్నట్టుగా. సో సిక్సర్లకి ఈ ఏడాది ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. అలాగే ఏప్రిల్ 15న జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 23లో కూడా పటీదారు 3 భారీ సిక్సర్లు కొట్టాడు. లక్నో సూపర్ జైంట్స్తో జరిగింది మ్యాచ్. చిన్నస్వామి స్టేడియంలో జరిగింది, సొంత గడ్డ మీద. సో అక్కడ మరింత రెచ్చిపోయాడు. 27 రన్స్ చేశాడు. ఎందుకంటే టార్గెట్ కూడా చాలా చిన్నదే. లక్నో చాలా తక్కువ స్కోర్ చేసింది, 146 రన్స్ చేసింది. టార్గెట్ చేజింగ్ అనేది చాలా ఈజీగా ఆడుతూ పాడుతూ సునాయాసంగా వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో ఆల్రెడీ కోహ్లీ కూడా వచ్చి టాప్ ఆర్డర్లో ఒక 49 రన్స్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చినటువంటి పటీదార్ వచ్చి రావడంతో సిక్సర్లు బాదాడు. సో తాను చేసినటువంటి 27 రన్స్లోని ఒక 3 భారీ సిక్సర్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా పటీదార్ని చూసుకున్నట్టయితే సిక్సర్ల మీద ఈసారి కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. సో రీసెంట్గా పటీదార్ తాలూకా కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది, ఆయన ఫోకస్ ఏ విధంగా మారింది అనేటువంటిది కొన్ని స్పెషల్ ఆర్టికల్స్ ద్వారా చూద్దాం. సో ఒకసారి మన రజత్ పటీదార్ కెరీర్ని ఒకసారి చూసుకున్నట్టయితే 21లో ఆర్సీబీ తరఫున ఆడడం మొదలుపెట్టాడు. 4 మ్యాచ్ల్లో జస్ట్ 71 రన్సే చేశాడు. దాంతో 2022 వేలంలో ఆర్సీబీ జట్టు పటీదార్ని వదులుకుంది. 2022 వేలం పటీదార్కు చేదోనువు మిగిల్చింది. ఏ ఫ్రాంచైజీ ఓనర్ కూడా పటీదార్ని పట్టించుకోలేదు. అయితే ఐపీఎల్ సీజన్ ప్రారంభం అవగానే, ఇది 2022 ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావగానే అదృష్టం పటీదార్ తలుపు తట్టింది. ఒక ప్లేయరు ఇంజూరీ అయ్యాడు. లవ్నీత్ సిసోడియాకు గాయం కావడంతో తప్పనిసరిగా పటీదార్ వైపే మళ్ళీ ఆర్సీబీ యాజమాన్యం చూసింది. అతని జట్టులో తీసుకున్నారు. ఒక 20 లక్షలు పెట్టి పటీదార్ని తీసుకున్నారు. ఆ అవకాశమే పటీదార్ జీవితాన్ని మార్చేసింది పూర్తిగా. ఆ సీజన్లో ఆర్సీబీ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతుంది. సో ఆ మ్యాచ్లో ఓటమి పాలైతే ఇంకా టోర్నీ నుంచి వైదొలగడం, ఇంటికి వచ్చేయడమే. అటువంటి టైంలో ఎలిమినేటర్ మ్యాచ్లో పటీదార్ ఒక అద్భుతమైనటువంటి సెంచరీ చేసి ఆర్సీబీని గట్టెక్కించాడు. సో అక్కడితో అతని మీద గురి కుదిరింది. అక్కడి నుంచి కూడా అతనికి ఛాన్సెస్ అనేవి రావడం మొదలుపెట్టాయి. ఆ మ్యాచ్లో ఆర్సీబీ కష్టాల్లో ఉంది. సరిగ్గా అదే సమయంలో బరిలో ఉన్న పటీదార్ పరుగుల వరద పారించాడు. కేవలం 54 బంతుల్లోనే 112 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఆర్సీబీ జట్టును గండ నుంచి గట్టెక్కించాడు. అప్పటి నుంచి పటీదార్ ఆర్సీబీ జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. సో ఐపీఎల్ చరిత్రలో ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ ప్లే ఆఫ్ దశలో సెంచరీ సాధించడం అనేది చాలా అరుదైన అవకాశం. అటువంటి ఘనతను రజత్ పటీదార్ సొంతం చేసుకున్నాడు 2022లో. సో అక్కడి నుంచి మొదలు రజత్ పటీదార్ కెరీర్ ఊపందుకుంది. కోహ్లీ కూడా చాలా ఎంకరేజ్ చేశాడు. 2024 ఐపీఎల్ సీజన్ కూడా పటీదార్ కలిసి వచ్చింది. విరాట్ కోహ్లీ మనసు దోచుకున్న పటీదార్ తన ఆటతీరును మరింత మెరుగుపరుచుకున్నాడు. 2024లో 177 స్ట్రైక్ రేట్తో రజత్ పటీదార్ 395 పరుగులు చేశాడు. దీంతో ఆర్సీబీ యాజమాన్యం పటీదార్ను 11 కోట్లకు రిటర్న్ చేసుకుంది. 2025లో ఆర్సీబీ సారథ్య బాధ్యతలు కూడా రజత్ పటీదార్కి అప్పచెప్పింది. సో లాస్ట్ ఇయర్ 2025లో ఆర్సీబీ జట్టు ఐపీఎల్ ఛాంపియన్గా అవతరించింది. అది కూడా రజత్ పటీదార్ సారథ్యంలోనే. సో 18 ఏళ్ళుగా ఐపీఎల్ స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా ఒక్కసారి కూడా ఐపీఎల్ ఛాంపియన్ అని అనిపించుకోవాలని ఆర్సీబీ చాలా తహతహలాడుతుంది. అటువంటి ఛాన్స్ 2025లో వచ్చింది.
అది కూడా రజత్ పటీదార్ సారథ్యంలో ఆర్సీబీకి ఆ ఘనత దక్కింది. సో ఈ సీజన్లో చూసుకున్నట్టయితే ఈ సీజన్లో కూడా మనోడు పటీదార్ సిక్సర్ల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. స్ట్రైకింగ్ రేట్ చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో అది మనం ఈ వీడియోలో ఆ పటీదార్ సిక్సర్ల గురించి, ఫోర్ల గురించి మనం డిస్కస్ చేసుకుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.